హాస్పిటల్‌కి చేరుకున్న ప్రేరణ తండ్రి దగ్గరికి వెళ్లి ఏడుస్తూ ఉంటుంది. నాన్న మిమ్మల్ని ఈ పరిస్థితిలో చూడలేకపోతున్నాను. అమ్మగారిని చూస్తే అసలు తట్టుకోలేదు. ఏమైంది మీకసలు లెయ్యండి, లెయ్యండి అని అంటూ ఉంటే, అప్పుడే ఘన తన అమ్మతో వస్తాడు. ప్రేరణను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎవరండి మీరు అంటూ ఉంటే, ఈయన మా నాన్నండి అనైతే అంటూ ఉంటే, ఇద్దరు ఒకరికొకరు షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకొని, నాన్న మీ పేరేం పేరు అనైతే అడుగుతాడు. ప్రేరణ అండి. ఎక్కడ మీరు అంటే వైజాగ్ అని చెప్పగానే ఇద్దరు షాక్ అయిపోతారు. అంటే మీ అమ్మ అంటే నేను మా చెల్లి, మా అమ్మ అండి. మా నాన్న వైజాగ్‌లో ఉంటాడు. ఆఫీస్ పని మీద ఇక్కడికొచ్చాడు. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. అంటే మీకు ఈ విషయం ఎలా తెలిసింది యాక్సిడెంట్ అయిన విషయము అంటే, ఇతన్ని కాపాడిన ఆయనే ఫోన్ చేసి చెప్పారు అనైతే చెప్తాడనమాట. అప్పుడే వీళ్ళకి గుండె పగిలిన నిజాలైతే తెలుస్తుంది. అయితే మా నాన్న మీకు ముందే తెలుసా అంటే, ఈ ఘన ఏం చేస్తాడంటే వాళ్ళతో కూల్‌గా మాట్లాడతాడు ప్రేరణతో. తెలుసు అన్నట్టుగా మాట్లాడతాడు. తను కూడా తన కొడుకన్నట్టు చెప్పడనమాట. ఇక ఈవిడ ఉండి ఘన వాళ్ళమ్మ, "నువ్వేందిరా అమ్మాయి అడిగిన వాటన్నిటికి సమాధానాలు చెప్తూ కూల్‌గా మాట్లాడుతూ ఉన్నావు. దాన్ని చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. అది కనపడకూడదు, ఇక్కడ ఉండకూడదు. అంటే మరి ఏం చేయాలి? కనుక్కోవాలి కదా నిజాలేంటో. మనల్ని ఎంత అన్యాయం చేశాడు, మోసం చేశాడో చూడు నాన్న" అంటూ ఉంటే, "నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు. అది మాత్రం ఇక్కడ ఉండడానికి లేదు. దాన్ని చూస్తే నేను తట్టుకోలేను. వాళ్ళని చంపేసేయనైతే చెప్తుందనమాట. చంపేయడం అంటే అంత తేలిక కాదమ్మా. ఒక ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం ఆ పిల్ల మనల్ని నమ్మాలి. అప్పుడే మనల్ని నమ్మితేనే మనల్ని నమ్మి బయటకొస్తుంది. అప్పుడు చంపాలి. నేను పోలీస్ జాబ్‌లో ఉన్నాను కదా అనేది చెప్తూ ప్రేరణని చంపేసే పనిలో అయితే ఉంటాడనమాట తల్లి మాటలు విని ఘన. ఈ తల్లి ఏం చెప్తే అది చేసేస్తాడనమాట ఘన. మరి ఈ ప్రేరణని ఈ ఘన నుంచి సిద్ధార్థే కాపాడతాడనమాట. కాపాడి అసలు విషయం తెలుసుకుంటాడు. ఇక తండ్రి కూతుర్ల బాండింగ్ ఎలా ఉందో ఫోన్‌లో మాట్లాడినప్పుడే చూశాడు కదా సిద్ధార్థ్. వీళ్ళ వల్ల ఈ అమ్మాయికి అపాయం ఉందని తెలుసుకొని సిద్ధార్థే కంచుకోటలాగా ప్రేరణకైతే సపోర్ట్‌గా ఉండి వీళ్ళ దగ్గర నుంచి అయితే కాపాడడం జరుగుతుంది. తర్వాత ఏం జరుగుతుందో కమింగ్ ఎపిసోడ్‌లో చూద్దాం.